నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆగలగా మేడం, ఆగలగా పడిపోయాడు. ఏం చెప్తానండి, ముందు చెప్పాలిగా. మంచి పడిపోతే తీసుకుని లేరు. ఏం తిని బతుకం, మేము తినాలిగా, మా పొట్టలు గడవాలిగా. పడిపోయాడు మనిషి. మేము ఉన్నామండి, మేము ఇక్కడే ఉన్నాం. పడిపోయాడు ఆయన. అప్పుడు కరెంట్ ఉంది, చెప్పాలిగా. పడిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్ళి రావు లేదు. కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఎవరెవరు చెప్పలేడు. అవును, ఎవరెవరు వచ్చారు చెప్పలేడు కదా. ఏంటి ఘోరాలు ఉంటాయి. ఈరోజు ఇక్కడ చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ లక్ష్మీ ట్యాక్స్ దగ్గర చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునేటటువంటి చిన్న షాపుల్ని మరి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ముందుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ షాపులన్నీ తొలగించేసి వాళ్ళు అడ్డం వస్తే మనుషులు సామాన్ తీసుకునే టైం కూడా ఇవ్వకుండా వాళ్ళని అమానుషంగా వాళ్ళ షాపులన్నీ తొలగించేసి మరి టీఓ గారు కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చారన్నారు. వాళ్ళ దగ్గర మరి స్టే ఆర్డర్ ఉన్నాయి, మరి ట్యాక్స్ కడుతున్నారు. ఇవన్నీ ఉన్నా కూడా అమానుషంగా వాళ్ళ ఇష్టానుసారం చేయటం మీరు అందరూ చూస్తున్న కొంతకాలంగా బజార్లో కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారుల దగ్గర చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, మరి చిన్న చిన్న కుటుంబాలు ఉండే ఈ మధ్యకాలంలోనే బైబస్ రోడ్లో ఇల్లు కానీ మరి ఇక్కడ 3 స్తంభాలు కాడ షాపులు కానీ ఇవాళ లక్ష్మీ ఇలా అరాచకాలు చేసుకుంటూ పోతే ఎంతవరకు సమంజసం? పేద ప్రజలు మరి ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్న వాళ్ళైతే వాళ్ళు ఏం చేయట్లేదు. వాళ్ళు పెద్దవాళ్ళ జోలికి వెళ్లకుండా చిన్న చిన్న కుటుంబాల జోలికి వెళ్ళి వాళ్ళ నోటికాడ కూడు తీస్తూ వాళ్ళ జీవనోపాధిపై వాళ్ళ పొట్టలు కొడుతూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం మరి ప్రజలను ఎన్నుకుంటేనే ఇవాళ మీరు పదవుల్లో ఉన్నారనే విషయం కూడా మర్చిపోయి ఇంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఎవరికి కూడా మంచి పద్ధతి కాదు. మరి ఇవాళ పేదలు ఉంటేనే మనం పెద్దవాళ్ళ పైన ఉండేది, వాళ్ళ కష్టాల మీద మనం పైకి వచ్చిందని గమనిస్తూ మీరు అందరూ ఆలోచించుకుని ఇలాంటి పాపాలకు ఒడిగట్టద్దని మీ అందరూ కోరుకుంటాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో కూడా కూటమి ప్రభుత్వం వీళ్ళకి అండగా నిలవకుండా ఆ రోజు ఎలక్షన్ టైంలో అబద్ధాలు ఉన్నవి లేని అన్నీ చెప్పి వాళ్ళతో ఓట్లేంచుకుని గెలిచి వాళ్ళ గద్దె మీద కూర్చుని వాళ్ళ నోటికాడ కూడా తీయటం ఇవాళ కరెక్ట్ కాదని చెప్తూ మీరు వాళ్ళ అధికారం బలం ఉందని చెప్పి చేసిన రేపు పొద్దున ఏదో రోజు భగవంతుడికి సమాధానం చెప్పే పరిస్థితి తప్పకుండా వస్తుంది. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి లక్ష్మీ ట్యాక్స్ సెంటర్లో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు రోడ్డు సైడ్ ఏదో పెట్టుకుని కొబ్బరి బండాలు, సోడాలు, వాటర్ బాటిల్స్ ఇలాంటివి అమ్ముకునే వాళ్ళ మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బందర్లో జులుం ప్రదర్శించడం, వాళ్ళ పొట్టగొట్టడం. ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్నటువంటి చాలా షాపులకి స్టే ఆర్డర్, కోర్టులో స్టే ఆర్డర్ కూడా ఉంది వీళ్ళకి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్కి, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి ట్యాక్సులు కడుతున్నారు, ట్రేడ్ లైసెన్స్ కడుతున్నారు. ఆల్రెడీ వీళ్ళకి
గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి కరెక్ట్ ఎలక్ట్రిసిటీ బిల్లులు ప్రతి నెల పే చేస్తున్నారు. అయినా ఎటువంటి నోటీసులు కానీ ఈ టీపీఓ ఏం చెప్తున్నాడంటే ఎటువంటి నోటీసులు వీళ్ళకి ఇవ్వకుండా సడన్గా వచ్చి వీళ్ళకి ఉన్నటువంటి జీవనోపాధిని పట్టను పెట్టుకుంటూ ఇవన్నీ చంద్రవందర చేసి పొద్దునుంచి కూడా ఉన్న సామాన్లు కానీ ఉన్నటువంటి కొబ్బరి బొండాలు కానీ ఈ వాటర్ బాటిల్ ఇలాంటివన్నీ కూడా ట్రాక్టర్లు వేసి తరలించే ఇది దుశ్చర్య. ఎలాంటిది చాలా నీచమైన చర్య. ఎందుకంటే చిరు వ్యాపారస్తులు బందర్లో ఈ ఒక్కచోటే కాదు, లక్ష్మీ ట్యాక్స్ దగ్గరనే కాదు, మొన్న కూడా సామాస్ దగ్గర తోటకూర గోంగూరలు ఇలా కాయగూరలు అమ్ముకునే వాళ్ళని కూడా ఇలాగే బెదిరించి వాళ్ళని 3 రోజులు భయభ్రాంతులు చేశారు. ఒకటే చెప్తున్నాం, ఎల్లకాలం కూడా మీ ప్రభుత్వం ఉంది కదా అని కండకావరంతో ఇలా విర్రవీగితే రానున్న కాలంలో ప్రజలే మీకు గుణపాఠం చెప్తారు. ఇది కరెక్ట్ కాదని కమిషనర్కి కూడా చెప్తున్నాం. అదేమంటే కమిషనర్ మీద టీపీఓ చెప్తాడు, టీపీఓ మీద కమిషనర్ చెప్తారు. ఇద్దరు తోడు దొంగల్లాగా ఎవరు ఇక్కడ ఫీల్డ్లోకి రమ్మని కనీసం మేయర్ గారు కార్పొరేటర్లు మేమందరం వచ్చినా కానీ కనీసం ఒక అధికారి ఉండరు. అదేమంటే పోయేది కింద ఇదే కదా వర్కర్లే కదా అని వాళ్ళు వదిలేయడం ఇది ఏమాత్రం సరైనది కాదు. ఎక్కడైనా ఎలాంటివి మానుకోవాలని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తున్నాం.